అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా కార్మికుల తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబాశేష్ బాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సుమారు 1,50,000 ఎకరాలు ఆక్వా సాగు జరుగుతోందని, సంవత్సరానికి 10 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జిల్లా నుంచి ఎగుమతవుతున్నాయని తెలిపారు. కోనపాపేట సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన హ్యాచరీస్ మరియు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆక్వాఫీడ్ తయారీ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లలో సుమారు 1,00,000 మంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఆక్వా సాగు యంత్రాలు, మందులు అమ్మే దుకాణాల ద్వారా మరో 50,000 మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా అనేక చిన్న యూనిట్లు మూసివేశారని, నెక్కంటి, దేవి, అవంతి, అపెక్స్ వంటి పెద్ద యూనిట్లలో ప్రొడక్షన్ని 50% పరిమితం చేసి ఆ మేరకు కార్మికులను తొలగిస్తున్నారని, కొన్ని పరిశ్రమల్లో 8 గంటల స్థానంలో 12 గంటలకు పనిని పెంచుతూ సంక్షోభ నష్టాన్ని కార్మికులపై నెడుతున్నారని విమర్శించారు. ఇంత సంక్షోభంలో ఆక్వా రంగం ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ తమకు పట్టినట్లు వ్యవహరించడం తగదన్నారు. కోల్పోయిన అమెరికా మార్కెట్ స్థానంలో కొత్త మార్కెట్లకు ఎగుమతి అవకాశాలు కల్పించి ఆక్వా రైతులకు, పరిశ్రమ యాజమాన్యాలకు, జిల్లా కార్మిక వర్గాన్ని ఆదుకోవాలన్నారు. జిల్లాలో ఏ ఒక్క కార్మికుని తొలగించినా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, రాణి తదితరులు పాల్గొన్నారు. ట్రంప్ అమెరికా భారతదేశం మీద విపరీతమైనటువంటి స్థాయిలో పన్నులు పెంచింది. ఇది కాకినాడ జిల్లా మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. ఆక్వా రంగం కుదేలైపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇతర కూడా ఈ విషయంలో కదలాలను కోరుతుంది. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇందుకు చొరవ తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి 26 జిల్లాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంకి ఈ జిల్లా నుంచే ఆయన మంత్రి. అందుకని ఈ జిల్లా గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం జరిగింది అంటే ఈ జిల్లా విపరీతంగా ప్రభావితమైంది. దీనివల్ల పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతున్నారు, పరిశ్రమల యజమానులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, హ్యాచరీ యజమానులు నష్టపోతూ ఉన్నారు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. వీటితో పాటు ఏంటంటే ఇంకా కొన్ని షాపులు ఉన్నాయి. ఈ షాపులు యజమానులు చిన్న చెత్త ఇలాంటి పరోక్ష యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. అందుకని ఇంతమంది నష్టపోతున్నందుకు గాను దీన్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు తక్షణమే కదలాలని చెప్పి కోరుతున్నారు. ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అందులోచే ఒక మినిస్టరు, ఒక ఎంపీ, అంటే ఎంతమంది 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా ఏంటంటే 21 లక్షల రూపాయలు వేతనంగా తీసుకుంటున్నారు నెలకి. 21 లక్షల రూపాయలు వేతనంగా తీసుకుని వీళ్ళు చేసి పెట్టేది ఏమిటి? ఈ ఒక్క రంగంలో ఈ రోజున జిల్లాలో 1,00,000 మంది ఆధారపడి ఉన్నారు. ఒక ప్రాసెసింగ్ యూనిట్స్, ఈ ప్రాసెసింగ్ యూనిట్స్లోనే దాదాపు 30,000 పైబడి పనిచేస్తూ ఉన్నారు. హ్యాచరీస్ పెద్ద ఎత్తున ఉన్నాయి. భారతదేశంలో హ్యాచరీస్ అతి పెద్ద సంఖ్యలో ఉన్నవి, మంచి ఉత్పత్తినిచ్చేది కోనపాపేట ప్రాంతంలో ఉన్నాయి. దాని మీద ఏంటంటే 20,000 మంది పైబడి పనిచేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా దీంట్లోనే ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మీద పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీటి నుంచి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు లభిస్తూ ఉన్నది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద మోడీ మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, వీళ్ళందరూ ప్రతిరోజు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలింగనం చేసుకుని ఈ జిల్లాకి ఏంటి చేసి పెట్టారు? ఈ జిల్లాలో ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతుంటే నిద్రపోతున్నారు. ఇద్దరు కూడాను వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గాఢ నిద్రలో ఉన్నాడు, ఒక్క చర్య తీసుకోడు. దీని అదనంగా తీసుకుని పరిశ్రమల యజమానులు ఏం చేశారంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కొన్ని మూతపడిపోయినాయి. మరి ఎందుకని ఎక్స్పోర్టు అంటే ఒక రకంగా చెప్పాలన్నట్టయితే 10 లక్షల రూపాయలు సరుకు ఎగుమతి అయితే అది ఇప్పుడు 15 లక్షలు అయిపోయింది. అందుకని ఇంత రేట్ 50% ట్యాక్స్ పెరిగిపోయినందువల్ల ఈ సరుకు అక్కడ కొనుగోలుదారులు వెనకాడుతూ ఉన్నారు. సరుకులో నాణ్యం ఉంటే సరిపోదు కదా, సరుకు ధర కూడా
సరసంగా ఉండాలి. అలాగా లేదు. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితుల్లో ప్రాసెసింగ్ యూనిట్లో జరుగుతున్నది ఏంటంటే కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు మూసివేశారు. కొన్ని చోట్ల ఏంటంటే ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొంత యజమానులు ఏం చేస్తున్నారంటే ఉన్న వర్కర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పని గంటలు పెంచారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే ఒకటి వర్కర్స్ ప్రయోజనాలు, రెండోది సంస్థల యజమానులు వాళ్ళు ప్రయోజనాలు, రైతులు, హ్యాచరీస్ ఇవన్నీ ప్రయోజనాలని కాపాడాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కదలాలి. వీళ్ళందరూ కదిలేటట్టు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ అవకాశాన్ని తీసుకుని కార్మికులను ఉద్యోగాలను తొలగిస్తాం అని అంటే యాజమాన్యాలని ఈ సందర్భంగా ఊరుకునేది లేదు. ఈ విషయంలో యాజమాన్యాలు మేము అందరం ఉమ్మడిగా కలిసి పోరాడాలి. అందుకని వాళ్ళు కూడా కలిసి రావాలని చెప్పి పత్రికాముఖంగా కోరుతున్నాం. కాకినాడ జిల్లాలో ఆక్వా రంగం మీద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే ఫుడ్ తయారీ యూనిట్లు, ప్రాసెసింగ్ అంటే ఒకసారి రొయ్య తయారైన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్యల చెరువులు, 4 రకాల విభాగాలు ఈ కాకినాడ జిల్లాలో ఆక్వా రంగంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ట్రంప్ 50% అదనంగా సుంకాలు పెంచడం వల్ల ఈ రంగం మీద పనిచేసేటువంటి కార్మికులకు కానీ యాజమాన్యాలకు కానీ దాని ఆధారంగా పనిచేసేటువంటి పరోక్ష ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాకినాడ జిల్లాలో. మొత్తంగా చూసుకున్నప్పుడు మెట్ట ప్రాంతం అటు జగ్గంపేట నుంచి తుని వరకు ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్లలో చాలామంది కార్మికుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ సందర్భంగా. అయితే కాకినాడ జిల్లా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో 20% మాత్రమే అమెరికాకి వెళుతుంది. కానీ దీని ప్రభావం ఎలా కనబడుతుందంటే కార్మికుల తొలగింపుల్లో కనబడుతుంది. ఎపెక్స్ కాకినాడ సామలకోట మండలంలో ఉన్నటువంటి ఎపెక్స్లో అయితే మిషనరీ మీద పనిచేసేటువంటి వర్కర్లని సగం మందిని తొలగించారు. మీకు మళ్ళీ 4 రోజుల తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అప్పుడు దాకా ఖాళీగా ఉండండి అని చెప్తున్నాం. అలాగే నెక్కెంటీలో అయితే మొత్తానికి కార్మికుల్ని ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేసే కార్మికులను తగ్గించారు. కేవలం 10-20% కెపాసిటీతో మాత్రమే ఆ ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకు పరిశ్రమల్లో తనిఖీలు ప్రభుత్వం నేరుగా చేసేది. అది లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, సేఫ్టీ అధికారులు కానీ. ఈ మధ్యకాలంలో అవి పూర్తిగా తగ్గించేశారు. దాంతో ఏమవుతుందంటే ప్రభుత్వానికి కింద ఏం జరుగుతుందో అనే సమాచారం ఉండటం లేదు. కాబట్టే కార్మిక సంఘంగా సిఐటిగా మేము స్పందిస్తా ఉన్నాం. ఈ సంక్షోభాన్ని ఆధారంగా చేసుకుని ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా ఊరుకునేది లేదు. మేము సిఐటిగా కలగజేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం, అదే మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలగజేసుకుని ఆక్వా పరిశ్రమలో వస్తున్నటువంటి సంక్షోభాన్ని తట్టుకునే విధంగా కొత్త మార్కెట్ల అన్వేషణ చేయడం కానీ, ఉన్నది పోకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం, ఉద్యోగాలు తొలగించకుండా చేసేటువంటి ప్రయత్నం, అలాగే యాజమాన్యాలకి నష్టం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఆధారపడి 1,00,000 మంది సుమారు ఉపాధి పొందుతున్నటువంటి రంగం ఒక్క కాకినాడ జిల్లాలోనే. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయం తర్వాత. కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక జరగకపోతే మేము రాబోయే వారం రోజులు, 10 రోజుల్లో మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులందరినీ కలిసి సర్వే చేస్తాం. వాస్తవాలు ఏంటనేది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కలిసి వచ్చే చోట ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.